నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సతీష్. ఏం చేస్తుంటారు సార్? నేను ఏసీ టెక్నీషియన్, రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది కానీ రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అయితే చాలా వరకు డౌన్ అయిపోయింది. అసలు ఒకప్పుడు ఉన్నట్టు లేదు. అవి చేసే పనులు ఉన్నాయి, అన్నీ అనుకునే సక్సెస్ అయితే బాగానే ఉంటుంది కానీ కావట్లే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 6 గ్యారెంటీలు అయితే కానీ, సంక్షేమ పథకాలు కానీ అయితే కానీ, ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఎలా అందుతున్నాయి అంటారు ప్రజలకి? అందుతున్నాయి, అందే వరకు కరెక్టే ఉన్నాయి కానీ ఇంకా అన్ని సక్సెస్ అయితే బాగుంటుంది. ఒక 2-3 అట్లా సక్సెస్ అయినాయి కానీ ఇంకా అన్ని సక్సెస్ అయితే బాగుంటుంది పాలన. ఇంకా టైం ఉంది కానీ ఇంకా జనాలకి ఒక ఒపీనియన్, ఎట్లా రాంగ్ ఒపీనియన్ పోతుంది కదా, అది పోకుండా ఉంటే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ పాలన అయిపోయింది, ఇక దాని గురించి మనకి ఎందుకు, అది ఆయన చేసేంతవరకు చేసి అయిపోయింది. అది మనకు అవసరం లేదు. ఇక ఇప్పుడు ఉన్నది మన రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నది మొత్తం. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సాయిరెడ్డి, ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంతవరకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రావట్లేదు, వరి పొలాలకి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పొలాలు ఎండిపోయి బర్రెలను మేపుకునే పరిస్థితిలో ఉన్నారు. రైతులకు బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ కూడా ఇవ్వలేదు. వరస్ట్ పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన పరంగా ఇబ్బంది లేదు, రైతుల విషయంలో ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. టైంకి ఎరువులు వచ్చినాయి, రైతు బంధు వచ్చినాయి, రుణమాఫీలు జరిగినాయి, అన్ని విధాలుగా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్, ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ బాగా కుంటుపడిపోయింది. అసలు రియల్ ఎస్టేట్ అసలు పుంజుకోవట్లేదు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పిండు, రియల్ ఎస్టేట్ వల్ల అన్ని రంగాలు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అది పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలన అట్లుంది. అన్ని రంగాలు రియల్ ఎస్టేట్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పథకాలు ఏముంది, 2 సక్సెస్ అయినాయి, మిగతా 4 ఉన్నాయి. అవి కాలేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇంతవరకు ఒక్కరికి ఇల్లు ఇచ్చింది లేదు. ఏమైనా చెప్తుండే తప్ప ఏం లేదు. టైం ఏముంది, ఆల్రెడీ 1.5 వస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో 1 ఇయర్ ఎలక్షన్లకి అయిపోయింది. 2 ఇయర్స్ ఉంది. ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఫస్ట్ 5 ఇయర్స్ బాగుంది, తర్వాత 2 ఇయర్స్ నుంచి ఫెయిల్ అయిపోయింది ఆయనది కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? సతీష్ రత్నావత్, ఏం చేస్తుంటారు సార్? ఆటో తోలుతా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేస్ట్ పరిపాలన, చెత్త పరిపాలన, దేనికి పనికిరాని పరిపాలన, వేస్ట్ పరిపాలన చెప్తున్నాగా. ఆటో ఫీల్డ్ మీద చాలా లాస్ అవుతుంది. రోజుగా కూలి కూడా నడుస్తలేదు, పొట్టకూటి కోసం వెళ్తలేదు. పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంది. రోజుగా ఆటో వెళ్తలేదు, డీసీ వెళ్తలేదు, ఏమీ వెళ్తలేదు. చెత్త పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన. బీఆర్ఎస్ పరిపాలన బెటర్, చాలా బెటర్. పరిపాలనే బెటర్, చాలా బెటర్. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన ఉన్న రోజులు మంచిగా కిరాయిలు ఉండేటి. ఫ్రీ బస్సులు పెట్టిన కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మామూలుగా లేదు పరిస్థితి. ఆటో రోజు గడుస్తలేదు పొట్టకూడి కోసం. ఆటో తోలుతా నేను, లోకల్ ఆటో, సూర్యాపేట. చాలా వేస్ట్ ఉంది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు విజయ్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా చండాలంగా ఉంది. ఇక లాస్ట్ టైం ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అనేది ఇక ఈ తెలంగాణ రాదు, ఇక అయిపోయింది, వాషౌట్ అయిపోయింది. అందరినీ మోసం చేసి, రైతులని, ఉద్యోగులు అందరినీ, వ్యాపారులు అందరినీ మోసం చేసిండు. ఈ దెబ్బతో తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఇక నామరూపం లేకుండా పోతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్ని పథకాలు అమలు చేసిండు. ఆ అమలు చేసిన పథకాలు కంటిన్యూ చేస్తే మంచిగా ఉండే. కొత్త పథకాలు పెడితే మంచిగా ఉండు. ఉన్న పథకాలు తీపిచ్చి కొత్త పథకాలు పెట్టి ప్రజల్ని మోసం చేసిండు. అయినా కూడా తెలంగాణలో ఏ ఒక్క ప్రజలకు కూడా న్యాయం జరగలేదు. అన్నిటి రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇంకా వేరే విషయంలో కూడా అన్నింటిలో కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రమణారెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రంలో ఉన్నదా పరిపాలన లేదనే తీరుగానే ఉంది. అసలు ఏం నడుస్తుందో ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇచ్చిన హామీలని తుంగల దొక్కిండు, నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. హామీలు అమలు కావట్లేవు. కాబట్టి రాష్ట్రంలో ఈ పరిపాలన ఉందా లేదా అనే టైప్నే ఉన్నది పాలన. ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదు. రైతు భరోసా అన్నాడు, రైతు బీమా అని అన్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,110,000తో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఆ 110 1,110 పోయినాయి. ఈయన ఇస్తున్న తులం బంగారం పోయింది. అసలు ఆ పథకమే అమల్లో లేకుండా పోయింది. ముసలి వాళ్ళకు పింఛన్లు 2,000 దాన్ని 4,000 చేస్తున్నాడు. గత కేసీఆర్ ఇచ్చిన పాలనలో 2,000 మాత్రమే వస్తున్నాయి. ఇంతవరకు కొత్త హామీలు కాలేదు. మహిళలకు స్కూటీలు అన్నాడు, మహిళలకు 2,500, 4,000 పింఛన్ అన్నాడు, మహిళలకు 2,500 ఇస్తున్నాడు. అవి అమలు కాలేదు ఇంతవరకు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా లేదా అనే పరిస్థితులనే ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ పాలన అంటే ఇక అప్పుడు కొత్తగా వచ్చింది తెలంగాణ చేయబట్టి అప్పులు పుట్టినాయి. ఆయన తెచ్చిండు దబ్బడ ఆడిన నూకిండు. ఈయన పరిపాలన చేద్దామంటే ఆడ అప్పు పుడతలేదు. ఈయన అడుగుదామని పోతే ఆయన బాకే ఈయనకు చూపిస్తారు. ఏడ తెచ్చి పెడతాడు ఈయన. థ్యాంక్ యూ సార్.